హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదండి మార్నింగ్ రొటీన్ పెట్టి. ఈరోజు రొటీన్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. మొదటగా వెయిట్ రైస్ పెట్టాను, ఇంకోవైపు కుక్కర్లోన ఆలు బాయిల్ చేసుకుంటున్నానండి. వెనక బర్నర్ మీద మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి. మిల్క్ మరుగుతున్నాయి. ఆ తర్వాత మా అబ్బాయి కోసం అని ఎగ్ ఉడకబెడుతున్నాను. ఆ తర్వాత అంతకుముందే హాట్ వాటర్ కూడా మరగబెట్టేశాను. ఈ లోపల పాలు బాయిల్ అవుతున్నాయి. ఆ తర్వాత వైట్ రైస్ కూడాను ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడుకుతున్న టైంలోన మిల్క్ బాగా బాయిల్ అయిపోయి కదండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత కుక్కర్ విజిల్లు వస్తున్నాయి, ఆలు కూడా ఉడికిపోయాయి. ఈ లోపల వైట్ రైస్ కూడా ఉడికిపోయింది కదా, అందుకు వార్చేసి ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత బాయిల్ అయిపోయిన ఆలుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ లోపల ఎగ్ కూడా ఉడికిపోయింది. ఇంకోవైపు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను, రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఈ ఫ్రై కర్రీ అంటే మా ఇంట్లోనే మా పిల్లలకి మా వారికి చాలా చాలా ఇష్టం. ఆలు కర్రీ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉండరు కదండి. ఆ తర్వాత ఇంకోవైపు అదే కుక్కర్లోన పప్పుని ఉడకబెట్టుకుంటున్నాను. ఈ పప్పు ఉడికిన లోపల మా వారి కోసం అని కాఫీ ప్రిపేర్ చేసేసాను. కాఫీ కూడా ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తున్నాను. మరి మార్నింగ్ లేవగానే మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అనేది కూడా కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మా వారి కోసం అని రాగి పిండితో చేసిన జావ ప్రిపేర్ చేసి చల్లగా చేసుకుంటున్నానండి. అది చల్లగైనంత వరకు ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత టమాటా పప్పు ప్రిపేర్ చేశాను కందిపప్పుతోని. అది ఉడుకుతుంది, లాస్ట్లో అయిపోతుంది, ప్రిపేర్ అయిపోతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఈ పప్పుని చూస్తుంటే వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. మీరు కూడా వేడివేడిగా తినడానికి ఇష్టపడతారా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా సుజీ కలిపి మిక్స్ చేసిన ఉప్మా ప్రిపేర్ చేశానండి. దీని కాంబినేషన్లోన పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా. నైట్ చేసిన చట్నీ ఉంటే దాంతో ప్రిపేర్ చేసేసి మా పాపకి ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత మా వారి కోసమని రాగిపిండితో జాబ్ ప్రిపేర్ చేశాను కదా, అది చల్లగా అయిపోయింది. అందులోకి కొంచెం జీలకర్ర పౌడరు, పెప్పరు, తర్వాత కారడు వేసి మిక్స్ చేసేసి ఇచ్చేస్తున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ రొటీను. ఆ తర్వాత మా వారికి లంచ్ బాక్స్లోకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి.